కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యా వ్యాపారాన్ని నిరసిస్తూ ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టింది. కడప జిల్లాలో ఏర్పడిన యూనివర్సిటీలో ఇప్పటి వరకు స్టాఫ్ నియామకాలు జరగకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. జీవో 77ను రద్దు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యా అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ జి వలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పొద్దుటూరు నగరానికి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 17 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి విద్యారంగ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదు. పైగా యువగలం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నిటినీ విస్మరించారు, మర్చిపోయారు. అందువల్ల ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రధానంగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము విద్యార్థుల దగ్గరికి వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా మూతపడినటువంటి పాఠశాలన్నింటినీ తెరిపిస్తారన్నావు. ఏకోపాధ్యాయ పాఠశాలన్నింటినీ కాకోకుండా ప్రతి సబ్జెక్ట్ కు టీచర్ని ఏర్పాటు చేశానన్నావు. అదే విధంగా మిడ్ డే మీల్స్ లో పౌష్టికాహారం అందిస్తానని చెప్పావు. ఇవాళ మరి నీ కాంట్రాక్టర్లకు అనుయాయులకు సెంట్రలైజ్ చేస్తా ఉన్నావు. మరి అదే విధంగా ఇవాళ ఇంటర్మీడియట్ విద్యకు సరకుండా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఏ సంక్షేమ ఆశగలుతున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం, అయ్యా నారా లోకేష్ గారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 143 కోట్ల రూపాయలు కేటాయించని చెప్తా ఉన్నావు సంక్షేమ హాస్టల్స్ కి. నువ్వు నిజంగా 143 కోట్ల రూపాయలు కేటాయిస్తే సంక్షేమ హాస్టల్స్ కి విద్యార్థులు ఎందుకు మరణిస్తా ఉన్నారు? నువ్వు 143 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇంకా విద్యార్థులకి మంచి భోజనం ఎందుకు అనట్లేదు? మరి నీ ప్రభుత్వం అందించేటువంటి మంచి తాగడం వల్ల అవి కలుషితం నీళ్ళ వల్ల వారు జాండీస్ వచ్చి మరణించడం జరిగింది. అంజలి, కల్పన, పల్లవి, చిన్నారి ఈ 4 విద్యార్థులు మరణిస్తే కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కనీసం హాస్పిటల్కి